శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా యజ్ఞవరాహమూర్తి ఆవిర్భావము చెప్పుకున్నామండి. ఆ తర్వాత కశ్యప ప్రజాపతి దితి కామము తీరిన వెనుక దితి కూడా తాను చేసిన నిషిద్ధ కర్మమునకు మనస్సున సిగ్గుపడి ఉన్నదండి. అంటే సమయము కాని సమయములో భర్తను నిర్బంధిస్తుంది. కామము తీరినది. తల వంచుకొని మనసులో శంకరుని గూర్చి మిక్కిలి భయపడింది. కశ్యప ప్రజాపతిని చూచి ప్రేమతో ఇట్లా అంటోంది: సమస్త భూతపర్యగు పరమేశ్వరుడు నేను చేసిన అపరాధమును క్షమించునుగాక, నా గర్భమును కాపాడుగాక. ఈ రుద్రుడు మహాత్ముడు, స్వయముగా ప్రకాశము కలవాడు. అతని ఆజ్ఞ దాటరానిది. అతడు కోరికలు గలవారి కోరికలను తీర్చును, కోరికలు లేని వారికి మోక్షమిచ్చును. రుద్రుడు ఎట్లాంటి వాడు? కోరికలు ఉన్న వాళ్ళకేమో కోరికలు తీరుస్తాడు. అయ్యా నాకు ఏమి కోరికలు లేవు అంటే కనుక వాళ్ళకి మోక్షం ఇస్తాడు. అంటే ఇద్దరికీ కావలసింది చేస్తాడు. అతడు దండింపగలడు, దండన తొలగింపగలడు, దుష్టులను శిక్షింపగలడు. అతడు అంతర్యామి అయ్యు భక్తులకు సులభుడు. అట్టి పరమేశ్వరునకు నమస్కరించేదను అంటోందండి దితి. ఎందుకంటే కశ్యప ప్రజాపతి చెబుతాడమ్మా, ఇది సాయం సంధ్యా సమయము, ఈ సమయంలో కామము కూడదు, ఒక్క ముహూర్త కాలం ఆగువమ్మా అని అడుగుతాడు. దితి వినదు. పైగా కశ్యప ప్రజాపతి చెబుతాడు, ఇది పరమశివుడు రుద్రుడు భూతగణాలతో సంచరించేటువంటి సమయము, ఈ సమయంలో కామము నిషిద్ధము అని అంటాడు కదండి. అందువల్ల ఆ పరమేశ్వరునకు నమస్కరించదను అంటోంది దితి. ఇంకా చెప్తోందండి, అతడు ఐశ్వర్య సంపన్నుడు, లోకములను భరించి అనుగ్రహించేదును, స్త్రీజనమును నిర్దాక్షిణ్యము నుండి రక్షించును, సతీదేవిని అట్లే రక్షించెను. అట్టి పరమేశ్వరుడు నన్ను కూడా రక్షించునుగాక అని ప్రార్థించెను. అందరినీ రక్షించేటువంటి వాడు పరమేశ్వరుడు కనుక అందరినీ రక్షించే పరమేశ్వరుడు నన్ను కూడా రక్షించుగాక అని దితి పాపం ప్రార్థన చేస్తూ ఉందండి. అంతకుముందు సంతతి లేకుండుటచే ఆమె పట్టరాని సంతోషముతో గర్భవతినైతినని మురిసిపోయెను. అప్పుడు కశ్యపుడు సమయమునకు తగిన సంధ్యావందనము పూర్తి చేసి వచ్చి తన భార్యకు గర్భచిహ్నములు కలుగుట గమనించెను. ఏమాత్రము సంతోషింపక బాధపడెను. చేయకూడని పని జరిగినదని వ్యధ పొందుచు భార్యతో ఇట్లనెను: మన్మధుని బాణముల దెబ్బకు చీకాకు పడిన మనస్సు గలదానివై సిగ్గు భయము ధర్మము విడిచి ఇందుకు కూడా భయపడక బలవంతముగా దుష్కాలమున రమించితివి, వేశ్యవలే దుశ్శీలమునకు కుతూహలపడితివి. అందువలన ఈ రుద్రుని భూతగణములచే ప్రేరేపింపబడిన ఇద్దరు రుద్రుని అనుచరులు భద్రుడు అనుభద్రుడు అను పేర్లు గలవారు నీకు సుతులై పుట్టెదరు. రుద్రుని అనుచరులున్నారయ్యా, భద్రుడు అనుభద్రుడు. ఆ పేర్లు గలవాళ్ళు నీకు సుతులై నీకు కొడుకులై పుడతారు. వారు మహాశక్తి సంపన్నులు, మిక్కిలి శౌర్యము కలవారు, కానీ భయంకరములైన పనులు చేయు బుద్ధి కలవారు. భయంకరమైనటువంటి పనులు చేసే బుద్ధి గలవాళ్ళు వాళ్ళు. విజృంభించిన దర్పములు కలవారు, వారు నీకు పుట్టి ఈ భూమికి భారమగుదురు. మంచివారిని జ్ఞానులను పీడించుచు తమ బలము వలన గర్వించి బ్రతుకుదురు. వారు చేసిన పాపకర్మములకు కోపించి అంతర్యామి అయిన శ్రీహరికి పెద్దలందరూ మొరపెట్టుకొందురు. అతడు కోపించి వజ్రాయుధముతో ఇంద్రుడు కొండలను నరికినట్లు నీ సుతులను నరికి చంపును అని కశ్యపుడు చెప్పగా విని దితిదేవి భయపడి గిలగిలలాడిపోయెను. భర్త ముఖము చూచి కుతూహలము విడిచి ఇట్లనెను: మంచివారికి అపరాధము చేయువారు తామసులు, అట్టివారికి ఆయువు సంపద నశించిపోవును, శత్రువుల చేతిలో మరణము కలుగును. ఇది సత్యమే,
కానీ తమ బిడ్డలు పెద్దలకు కీడు చేసి బ్రాహ్మణుల క్రోధమునకు గురియగుట సహింపరాని విషయము. విష్ణువు చేతిలో చనిపోవుట మాత్రము శుభమునే కలుగజేయును. చెడ్డ పనులు చేస్తారు, అందరినీ ఇబ్బంది పెడతారు, ఇది సహించరాని విషయమే. కానీ అదిగో విష్ణువు చేతిలో చనిపోతారని చెప్పావు చూసావా, అది మాత్రము శుభమునే కలుగజేయును. భగవంతుడి చేతిలో చనిపోవటం కూడా అదృష్టము కనుక ఆ శుభము వాళ్ళకు వస్తుంది అని దితి అంటోందండి. ఆ మాటలు విని కశ్యపుడిట్లా, నేను నీవు చేసిన ఈ విపరీత కర్మము వలన ఇట్టి దుస్థితి మనకి సంభవించినది. ఇక మనస్సున బాధపడక హరిభక్తి కలిగి ఉండుము. నీవు నన్ను ఆశ్రయించి కొలుచుట వలనను విష్ణుని పాదపద్మములు పూజించుట వలనను ఒక చక్కని మేలు మాత్రము కలుగును. నన్ను ఆశ్రయించి కొలిచావు, నువ్వు విష్ణుని పాదపద్మములు పూజిస్తే ఒక చక్కటి మేలు మటుకు కలుగుతుంది. ఏమిటది? నీ పుత్రులలో హిరణ్యకశిపుడను వానికి కలిగిన సంతతిలో ఒకడు విష్ణు పాదార విందముల యందు మనస్సు నిలిచిన మహానుభావుడు పుట్టును. అతడు అతి ధర్మబుద్ధి అగును. నీ మనవడు మటుకు పరమభాగవతోత్తముడు పుడతాడమ్మా అని చెప్పాడు కశ్యపుడు దితితో. అతడు మిక్కిలి పుణ్యాత్ముడగును. వాని వలన మన వంశము పవిత్రమగును. అతని కీర్తి ఈ బ్రహ్మాండమంతయు నిండును. పెద్దలు అతనిని పూజ్యస్థానమున నిలుపుకొందురు. చెడ్డలోహములతో కలిగిన బంగారము అగ్నిలో కరిగి పరిశుద్ధమై వెలుగొందునట్లు అతడు దుష్టుని కుమారుడై పుట్టియు హరిభక్తం వలన వంశమును పవిత్రము చేయును. ప్రహ్లాదుడి గురించి చెప్తూ ఉన్నాడండి. హరిభక్తి వలన మన వంశాన్ని పవిత్రం చేస్తాడు. నిష్ఠతో అష్టాంగ యోగము మొదలగు సత్కర్మలు ఆచరించువారు మహాయోగీశ్వరులు కూడా అతని శీలమును గూర్చియు స్వభావమును గూర్చియు విజ్ఞానమును గూర్చియు వేడుకపడుదురు. వాని వలె తాము కూడా నడుచుకొనుటకు యత్నింతురు. ఆ మహానుభావుడు పరమ భాగవతోత్తముడు, సద్గుణములకు సముద్రము వంటి వాడగును. లక్ష్మీపతిని తులసీమాలలతో అర్చించుచు తన హృదయ పద్మమున నిలిపి ధ్యానించుచు తదితరములైన వస్తువులను ఎరగకుండును. హరికి నిత్యము దాస్యమరించును. అతడు దేహాభిమానము విడిచి నిస్సంగుడగును. ఇతరులు వృద్ధి చెందినచో సంతోషించుచు ఇతరులు దుఃఖించినచో బాధపడుచు జీవితము గడుపును. ఈ లోకమంతయు ఎవరితో నిండి ఉన్నదో అట్టి వానిని సమస్తమునందును దర్శించి కరుణతో మెలగి ఆత్మసాక్షిగా అతని కరుణను పొందును. అన్యము లేని భగవంతుని దృష్టి కలిగి ఉండును. మండుటెండలో సమస్త జీవుల తాపమును చంద్రుడెట్లు హరించునో అట్లు జీవుల దుఃఖమును పోగొట్టును. అతనికి శత్రువులుండరు. హరిధ్యానమున నిలిచిన ఆ భాగవతోత్తముడు తన లోపలను వెలుపలను కూడా ప్రసరించు సమస్త భావములయందును విష్ణువునే దర్శించును. అంతటా విష్ణువునే దర్శించేటువంటి మహానుభావుడు పరమ భాగవతోత్తముడు నీకు మనవడుగా పుడతాడమ్మా అని చెబుతూ ఉన్నాడు. కుండలములతో అలంకరింపబడిన విష్ణుని ముఖమును సమగ్రముగా దర్శించును. ఈ లోకంలోని జీవులను చూచినప్పుడు అతడు విష్ణువుగానే చూచును. మనువు వలె సర్వజన ప్రీతిని పొందును అని ఈ రకంగా కశ్యపుడు చెబుతూ ఉన్నాడండి దితికి. కశ్యపుడు ఇట్లు పలుకగా విని ఆమె తన పుత్రులు దుష్టులై విష్ణువుని శత్రువులగుదురని తెలిసి చాలా దుఃఖము పొందింది. కశ్యపుడు ఇట్లు పలుకగా విని ఆమె తన పుత్రులు దుష్టులై విష్ణుని శత్రువులగుదురని తెలిసి చాలా దుఃఖము పొందెను. వారు విష్ణుని చేతిలో చనిపోవుదురని విని సంతోషించెను. అంటే తన పిల్లలు దుష్టులవుతారని పాపం దుఃఖం పొందింది. కానీ అయితే విష్ణువు చేతిలో చనిపోతారు కదా, ఆ దుఃఖంలో కూడా కొంత సుఖం కొంత సంతోషం అండి పాపం ఆవిడికి. తన మనవడు భాగవతోత్తముడగునని విని పట్టరాని ఆనందమును పొందెను. తన మనవడు ప్రహ్లాదుడు భాగవతోత్తముడు అవుతాడని కశ్యప ప్రజాపతి చెప్పాడు. అది విని ఆనందం పొందింట. కాలక్రమమున కశ్యపుని అంశతో నిండిన దితి గర్భము మహా తేజస్సుతో వెలుగొందెను. ఇతర తేజస్సులను తిరస్కరించి
నానాటికి వృద్ధి పొందెను. తన గర్భమున గల కుమారులు దేవతలకు శత్రువులగుదురని తలచుకొనినప్పుడెల్లా చింతించుచు దితి 100 సంవత్సరములు గర్భము ధరించి ఉండెను. 100 ఏళ్ళు గర్భం ధరించి ఉందటండి. ఎందుకని? అయ్యో, నా గర్భంలో పుట్టిన వాళ్ళు దేవతలకు శత్రువులు అవుతారు అని చింతిస్తూ ఒక 100 సంవత్సరాలు గర్భం ధరించి ఉందిట. దీనికి మాస్టర్ వివరణ ఇస్తూ ఉన్నారు. ఇది ప్రజాపతుల సృష్టి. మన లెక్క వేరు, వాళ్ళ లెక్క వేరండి. ఇది ప్రజాపతుల సృష్టి. అంటే కశ్యప ప్రజాపతికి పుట్టబోయేటువంటి పిల్లలు కదా వీళ్ళు. దీనికిని భూమిపై భౌతిక శరీరములు ధరించిన వారి గర్భధారణమునకు కాలమానమున భేదము కలుగును. మానవ గర్భమునకు 10 మాసములు కాలమానము. మానవ గర్భానికి కాలమానం ఎంతండి? 10 నెలలు. మరి ప్రజాపతుల గర్భమునకు 10 సంవత్సరములు 1 మాసము. 10 సంవత్సరాలు 1 మాసం అండి ప్రజాపతుల గర్భానికి. అట్టి మాసములు 10 అయినచో 100 సంవత్సరములు అగును. దేవదానవులు గుణమయ శరీరము కలవారు కనుక వారివి కేవలము భౌతిక శరీరములు కావు. వారి శరీర పరిమాణములు హెచ్చుగా ఉండును అంటున్నారు మాస్టారు. ఎవరివండి? దేవదానవులు. వాళ్ళ శరీర పరిమాణములు హెచ్చుగా ఉండును అంటున్నారండి. సరే, ఆ దితి గర్భము నుండి అప్పుడు ఒక తేజస్సు వెలువడెను. అది ఇతర వస్తువులను దమించి భూమి ఆకాశము నిండి సూర్యచంద్రకాంతులతో నిండిపోయెను. సూది చొరబడుటకు కూడా సందులేని చీకటి అయి ఆ తేజస్సు వ్యాపించెను. ఏమండి? తేజస్సు చీకటి అయిందట. అదేమిటి? మాస్టర్ చెప్తున్నారు. తేజస్సు చీకటి ఎట్లగును? తేజస్సు అనగా మన కంటికి కనిపించు కిరణముల వెలుగొక్కటే కాదు, వ్యాపించినదెల్లా తేజస్సే. వ్యాపించిందంతా కూడా తేజస్సేటండి. మన కంటికి కనిపించే కిరణముల వెలుగొక్కటే కాదు తేజస్సు అంటే, వ్యాపించినదెల్లా తేజస్సే అంటున్నారు. దితి గర్భము నుండి రాక్షస గుణములతో కూడిన ప్రజ్ఞ ఒకటి వాతావరణముగా భూగోళములు వ్యాపించనని అర్థము. తేజస్సు వ్యాపించిందంటే ఆ దితి గర్భం నుండి రాక్షస గుణములతో కూడిన ప్రజ్ఞ భూగోళములు వ్యాపించిందండి, అది అర్థం. ఆ తేజస్సు చూచి దేవతలందరూ భయపడి బ్రహ్మను సమీపించి అతని పాదములకు మ్రొక్కి ఇట్లని విన్నవించిరి. భయపడ్డారండి, బ్రహ్మను సమీపించారు. దేవతలందరూ భయపడి అతని పాదాలకు మొక్కి ఇట్లా అంటున్నారు. అంటే దేవతలు బ్రహ్మగారి పాదాలకు మొక్కి ఇట్లా అంటున్నారు. ఎందుకని మొక్కారు? ఆ తేజస్సును చూసి భయపడ్డారట. ఏమంటున్నారు దేవతలు? నీవు సృష్టికి కారణభూతుడవు, ఈ చరాచర ప్రపంచమును నడుపువాడవు, తీర్చిదిద్దువాడవు, లోకపాలకుల కిరీటమునకు భూషణము వంటి వాడవు, చక్కని పవిత్రుడైన మూర్తివి. ఈ నీ బ్రహ్మాండమున నీవెరుగని విషయమున్నదా? ఒకమారు సమస్తమును స్మరింపుము. మాకొక ఆపద వచ్చినది, నిన్ను శరణుజొచ్చితిమి, మా స్థితిని గమనింపుము. ఈ సృష్టి అంతయు కార్యరూపము, అది చేతనములతోనూ అచేతనములతోనూ నిండి ఉన్నది. ఈ మొత్తమునకు కారణమూర్తివైన నీచేత సమస్త లోకములు సృష్టింపబడినవి. సర్వజీవులను నీవు ఆత్మయందు భావించి ఉందువు. ఈ జీవుల ఆత్మలయందు గల భావములు ఎరిగిన వాడవు, లోకాధీశ్వరులలో మొదటి వాడవు, విజ్ఞానమే వీర్యముగా కలవాడవు. అవిద్య అను మాయ వలన నీవు సృష్టికర్త రూపమును పొందితివి. ఈ సృష్టి కోసమై రజోగుణము గ్రహించితివి, కానీ దానికి లొంగిన వాడవు కావు. నీ అందున్న జీవులలో మహానుభావులను చూడుము. సామాన్యులయ్యా, నీ అందున్న జీవుల్లో కొంతమంది మహానుభావులు ఉన్నారు. వారు యోగ విద్యనందు చక్కని పరిపాకమునొంది కోరికలు లేనివారై ధ్యానమున నిన్ను చూచుచుందురు. నీ ధ్యానమున తమ శ్వాసను జయించిన వారై నీ అనుగ్రహమును పొందిరి. వారికి పరాభవములు ఎట్లు కలుగును? నీ వాక్కు నుండి పుట్టిన ఈ సృష్టి జీవులు త్రాటిచే కట్టబడిన పశువుల వలె
నీ వాక్కునందే వర్తింతురు. ఇప్పుడు ఒక పెద్ద చీకటి పుట్టినది. దాని యందు రాత్రియు పగలును విభాగములు లేకున్నవి. దాని వలన సమస్త కర్మలు లోపించును. దీని నుండి రక్షించి లోకములకు క్షేమము కలిగింపుము. దేవతలు బ్రహ్మగారిని ప్రార్థన చేస్తూ ఉన్నారండి. అయ్యా, ఈ పుట్టిన చీకటి దానిలో ఏం రాత్రి తెలియట్లా, పగలు తెలియట్లా, విభాగాలు తెలియట్లా, ఏమవుతుంది? సమస్త కర్మలు లోపిస్తాయి, ఇంకేం పనులు చేసేది లేదు. కనుక దీని నుండి రక్షించి లోకములకు క్షేమము కలిగింపుము అని ప్రార్థన చేస్తున్నారు. శరణాగతులమైన మమ్ము దయతో కాపాడుము. కశ్యపుని వీర్యము దితిగర్భము నుండి అన్ని దిక్కుల చక్రములందు ఆక్రమించుకొన్నది. కట్టెయందు నిప్పు వలె మెల్లగా రగుల్కొనుచున్నది. ఇట్లు మొరపెట్టిన దేవతా సమూహమునకు ఆనందము కలుగునట్లుగా బ్రహ్మ ఇట్లనెను. ఆనందం కలుగునట్లుగా బ్రహ్మగారు ఇట్లా అంటూ ఉన్నారండి. ఏమన్నారు అనేటువంటిది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని చెబుతూ ఇంకొక విషయం కూడా మనవి చేస్తూ ఉన్నానండి. ఈ రోజుతో మనకి 5వ వాల్యూమ్ పూర్తయింది. అంటే తృతీయ స్కందము మొత్తం 4 భాగాలుగా ఇచ్చారు మాస్టారు. ఆ తృతీయ స్కందంలో 2వ భాగం పూర్తి చేసుకున్నామండి. అంటే తృతీయ స్కందంలో 2 వాల్యూమ్లు అయిపోయినాయి, ఇంకో 2 వాల్యూమ్లు ఉన్నాయి. మొత్తం మీద మనం 5వ వాల్యూమ్ పూర్తి చేసుకున్నాం. 6వ వాల్యూమ్కి రేపటి రోజున మనము అడుగు పెడతాము అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. మనము రేపటి రోజున మనము 6వ వాల్యూంలోనికి ప్రవేశిస్తున్నాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ.